శ్రీమాత్రే నమః. చేతబడి లేదా క్షుద్ర ప్రయోగం చేసినప్పుడు ఏం జరుగుతుంది? దీనికి పరిష్కారం ఏమిటి? చేతబడి లేదా క్షుద్ర పూజ ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి ఉపయోగించబడుతుంది. కడుపు నొప్పి, దుర్మార్గం లేదా మూఢనమ్మకాల కారణంగా మంత్రవిద్య మీపై ఆచరించబడవచ్చు. సాధారణంగా మనపై చేతబడి ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. కానీ క్రమంగా దాని ప్రభావం మన కుటుంబం, ఆర్థిక పరిస్థితి లేదా ఆరోగ్యంపై కూడా సాధ్యమవుతుంది. ఇంతకీ చేతబడి లేదా క్షుద్ర పూజ ఎలా జరుగుతుంది? ప్రభావం ఏమిటి? వాస్తుశాస్త్రం ప్రకారం చేతబడి ఎలా పరిష్కరించాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయాల్లోకి వెళ్తే, మంత్రవిద్య లేదా చేతబడి తరచుగా భారతదేశం మరియు ఆఫ్రికాలో ఆచరించబడుతుంది. భారతదేశంలోని ప్రతి ప్రదేశంలో చేతబడి ఒక్కో విధంగా ప్రదర్శించబడుతుంది. కొన్ని చోట్ల మానవాకారంలో ఉన్న చిన్న బొమ్మను ఉపయోగించి దానికి జీవం పోసి బొమ్మను పాడు చేస్తారు. దీనివల్ల వారు నాశనం చేయాలనుకున్నటువంటి వ్యక్తులు ఇబ్బందుల్లో పడతారు. మీపై ప్రతికూల శక్తి ఉంటే మీరు మార్పులను గమనించవచ్చు. అకస్మాత్తుగా మీ హృదయ స్పందన రేటు పెరగడం ప్రారంభమవుతుంది. మీ మనసు మరియు మెదడు బలహీనపడతాయి. రాత్రి నిద్రపోతున్నప్పుడు భయంకరమైన కలలు వస్తాయి. ఒంటరితనం వంటి చేతబడి ద్వారా ప్రభావితమైన వ్యక్తులు ఆకలి, దాహం ఉండదు. చాలామంది అనారోగ్యానికి గురి కావచ్చు. అందుకే మీకు వచ్చిన జబ్బును డాక్టర్లు కూడా నయం చేయలేరు. మీ ఇంటి ముందు ఉండే తులసి మొక్క ఆకులు ఒక్కసారిగా వాడిపోతాయి. మరి వీటి నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం. గుడికి వెళ్ళేటప్పుడు ₹1 నాణెం తీసుకెళ్ళండి. మీ సమస్య గురించి మౌనంగా దేవునితో మాట్లాడండి. గుడిలో ఒక మూలన ఒక పిడికెడు బియ్యం ఉంచండి. ఇలా చేయడం వల్ల చేతబడి వల్ల వచ్చే సమస్యలు తీరతాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం పూజ అనంతరం ఇంటి ప్రధాన ద్వారం మూలలో నెయ్యితో 4 ముఖాల దీపాన్ని వెలిగించండి. మరియు ఈ దీపంలో ₹1 నాణెం వేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దురదృష్టం తొలగిపోవడమే కాకుండా ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. మీ జేబులో ఎప్పుడూ నెమలికలు మరియు ₹1 నాణెం ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ అదృష్టం బలపడుతుంది. జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రతికూల శక్తి కూడా ముగుస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం శుక్రవారాల్లో దేవుని గది ముందు పీటను ఏర్పాటు చేసి దానిపై నీటితో నింపిన కలశం ఉంచి ఆ కలశంపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నం తయారు చేసి దానిపై ₹1 నాణెం ఉంచాలి. ఇలా చేయడం వల్ల మంత్రదోషాలు, చేతబడి దోషాలు తొలగిపోతాయని నమ్మకం.